వరల్డ్ కప్ తర్వాత నుండి ఇండియన్ ఫ్యాన్స్కి క్రికెట్ నుండి పెద్ద బ్రేక్ అయితే దొరికింది. లాస్ట్ 2 monthsలో ఇండియా వరల్డ్ కప్లో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఫైనల్లో ఓడిపోయింది. వెంటనే ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడి వరల్డ్ కప్ బాధని పోగొట్టడానికి ఒక పేటిఎం ట్రోఫీ గెలిచారు. ఆ వెంటనే సౌత్ ఆఫ్రికాతో జరిగే సిరీస్ టీం కూడా అనౌన్స్ చేశారు. సో దాదాపు 2 months కంటిన్యూస్ క్రికెట్ తర్వాత దొరికిన బ్రేక్ ఇది. ఈ దొరికిన బ్రేక్లో కూడా వరల్డ్ కప్ ఓడిపోయామనే బాధ ఇంకా వెంటాడుతూనే ఉంది. లవ్లో బ్రేకప్ అయినా కూడా ఎంత బాధ ఉండదేమో కదా. ఈ బాధతో పాటు ఈ మధ్య ఇంకో న్యూస్ ఇంకా బాధ పెడుతుంది. అదే వచ్చే T20 వరల్డ్ కప్లో మన రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఉండకపోవచ్చు. అసలు ఎలా? నార్మల్ మ్యాచెస్లోనే వీళ్ళు లేకపోతే మ్యాచ్ చూడబుద్ధి కాదు. అలాంటిది వరల్డ్ కప్లో వీళ్ళు లేకపోతే ఎలా భయ్యా? వీళ్ళు లేకపోతే ఇండియా వరల్డ్ కప్ గెలవగలదా? ఉన్న ఇన్నాళ్ళు ఏం చేశారంటారా? గెలిచినా గెలవకపోయినా రోహిత్ అండ్ కోహ్లీ టీంలో ఉంటేనే మజా అండ్ కిక్ వస్తుంది. ఇప్పుడు మనకు బ్రేక్ దొరికినందువల్ల ఖాళీగానే ఉన్నాం కాబట్టి డీప్గా ఫోకస్డ్గా ఒకటి ఆలోచిద్దాం. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ T20 కెరియర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఆలోచిద్దాం. వచ్చే T20 వరల్డ్ కప్లో వీళ్ళిద్దరూ ఆడాలో వద్దో అనే చర్చ రోజు జరుగుతూనే ఉంది. వాళ్ళు ఏం అనుకుంటున్నారో వాళ్ళకే తెలవాలి. బట్ మనమైతే ఫస్ట్ వీళ్ళిద్దరూ ఎందుకు ఆడాలో డిస్కస్ చేద్దాం. రోహిత్ శర్మ మొన్న జరిగిన వన్డే వరల్డ్ కప్లోనే T20 లాగా ఆడి ఇండియన్ టీంకి మంచి స్టార్ట్స్ ఇచ్చాడు. T20 క్రికెట్లో కూడా బ్యాటింగ్ టీంకి కావాల్సింది ఒక మంచి స్టార్టే. అది రోహిత్ శర్మ ఖచ్చితంగా ఇవ్వగలడు. అండ్ పొరపాటున రోహిత్ శర్మ ఫస్ట్ 6 overs సర్వైవ్ అయిపోయాడే అంటే ఇక ఏం చేయగలడో మనందరికీ తెలుసు. మ్యాచ్ వన్ సైడ్ అయిపోద్ది. బ్యాటింగ్తో పాటు రోహిత్ ఉంటే ఒక మంచి కెప్టెన్ కూడా టీంలో ఉన్నట్టే. వన్డే క్రికెట్లోనే కాదు T20 క్రికెట్లో కూడా ఇన్నింగ్స్ యాంకర్ చేసే ప్లేయర్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇన్నింగ్స్ యాంకర్ చేయడంలో విరాట్ కోహ్లీ కంటే గొప్ప ప్లేయర్ ఎవరుంటారు చెప్పండి? T20 క్రికెట్ హిస్టరీలోనే కోహ్లీ ఈజ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్. ఇది నేను చెప్పట్లేదు. కోహ్లీ T20 కెరియర్ నెంబర్స్ చూస్తే తెలిసిపోతుంది. హీఈస్ ద హైయెస్ట్ రన్ స్కోరర్, 2 times ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇన్ T20 వరల్డ్ కప్స్. అండ్ 2022 T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ మీద ఆడిన ఇన్నింగ్స్ గ్రేటెస్ట్ T20 ఇన్నింగ్స్. ఇన్ని క్వాలిటీస్ ఉన్న ప్లేయర్ టీంలో లేకపోతే ఎలా చెప్పండి? లేదు, సీనియర్ ప్లేయర్స్ ఇక జూనియర్స్కి ఛాన్స్ ఇవ్వాలి, వీళ్ళిద్దరూ T20 నుండి రిటైర్మెంట్ తీసుకోవాలి. 2007 T20 వరల్డ్ కప్ ఇండియా యంగ్ టీంతోనే గెలిచింది. సో ఈ యంగ్ టీం కూడా గెలవగలదని కొంతమంది అయితే అంటున్నారు. ఆ బొక్క వాళ్ళకేం తెలుసని ఇంకొంతమంది అంటున్నారు. మరి మీరేమంటారు? విరాట్ అండ్ రోహిత్ వచ్చే T20 వరల్డ్ కప్ ఆడాలా వద్దా? ఆడాలి అనుకునే వాళ్ళు వీడియోని వెంటనే లైక్ చేసి కామెంట్స్లో ఎస్ అని టైప్ చేయండి. వద్దు అనుకునే వాళ్ళు నో అని కమెంట్ చేయండి. బట్ వీడియోని అయితే లైక్ చేయండి. Encourage new talent. That's all for today, mamas. Thank you for watching. మళ్ళీ కలుద్దాం. జై హింద్.